ఎస్ఐఆర్ భాగంలో నేడు ఈ కొత్తగల్ మండలానికి విశేషాలు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా విచార కార్యక్రమం నమూనా కార్యక్రమంలో ఎట్లా జరుగుతుందని లీడ్ చేసి చూస్తున్నాము. ఇందులో భాగంగానే అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. 100% ఎన్యూమరేషన్ ఫామ్స్ అప్లై చేసిన అందరికీ కూడా తిరిగి వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మనకి అందజేస్తున్నారు. ఏమైనా అందులో నింపడంలో ఏమైనా ఇబ్బందులు అనుకున్నట్లయితే మన దగ్గర పిఏలో ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, అట్లాగే ఎంపీ పిఓ ఎంపీఓ అట్లాగే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారు కూడా వాళ్ళందరికీ అవగాహన కల్పించి ఫామ్ ఎలా ఫిల్అప్ చేయించాలని చేస్తున్నాము. మొత్తంగా ఇప్పటి వరకు 65% ఎన్యూమరేషన్ ఫామ్ డిజిటైజేషన్ అయిపోయింది. ఇంకో 35% మిగిలింది. మనం వచ్చే 15 అంటే 5-6 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కూడా కంపల్సరీగా మీరు తీసుకున్నటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ని త్వరగా నింపేసి ఇచ్చినట్లయితే వాటిని కూడా నమోదు చేస్తాము. ఒకవేళ తీసుకున్నటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ కనుక ఇవ్వకపోతే వారి పేరు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో ఉండదు. అంటే ఓటర్ లిస్ట్ వాళ్ళ పేరు ఉండదు. దయచేసి అందుకనే మీ ద్వారా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్ను ఫిల్అప్ చేసి సాధ్యమైనంత వరకు 1-2 రోజుల్లో ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎస్ఐఆర్ భాగంలో నేడు ఈ కొత్తగల్ మండలానికి విశేషాలు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలలో కూడా ఎస్ఐఆర్ కార్యక్రమం నమోదు కార్యక్రమం ఎలా జరుగుతుందనేది లీడ్ చేసి చూస్తున్నాము. ఇందులో భాగంగానే అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. 100% ఎన్యూమరేషన్ ఫామ్స్ అప్లై ఇచ్చేసినాం. అందరికీ కూడా తిరిగి వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మనకి అందజేస్తున్నారు. ఏమైనా అందులో నింపడంలో ఏమైనా ఇబ్బందులు అనుకున్నట్లయితే మా దగ్గర బిఏలో ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, అట్లాగే ఎంపీ పిఓ ఎంపీఓ అట్లాగే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారు కూడా వాళ్ళందరికీ అవగాహన కల్పించింది. ఫామ్ ఎలా ఫిల్అప్ చేయించాలని చేస్తున్నాము. కొత్తగల్లో ఇప్పటి వరకు 65% ఎన్యూమరేషన్ ఫామ్ డిజిటైజేషన్ అయిపోయింది. ఇంకో 35% మిగిలింది. అందరూ కూడా కంపల్సరీగా మీరు తీసుకున్నటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ని త్వరగా నింపేసి ఇచ్చినట్లయితే వాటిని కూడా నమోదు చేస్తాము. ఒకవేళ తీసుకున్నటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ కనుక ఇవ్వకపోతే వారి పేరు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో ఉండదు. అంటే ఓటర్ లిస్టు వాళ్ళ పేరు ఉండదు. దయచేసి అందుకనే మీ ద్వారా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్ను ఫిల్అప్ చేసి సాధ్యమైనంత వరకు 1-2 రోజుల్లో ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ.